మీ సృజనాత్మకతను సూపర్ చాట్ చేసుకోవడం ఎలా? ఇది అందరూ ఆలోచిస్తూ ఉంటాం. మీకు తెలుసా? 2035కి 100,00,00,000కి పైన ఆంత్రప్రెన్యూర్స్ ఉంటారు. అంటే ఈ ఆంత్రప్రెన్యూర్స్ అందరూ ఏమిటి బిల్డ్ చేసేస్తున్నారు? ఏం ప్రొడక్ట్స్ తయారు చేసేస్తున్నారు? ఎన్ని డబ్బులొచ్చేస్తాయి? అది కాదు పాయింట్. మీరు ఒక సర్విస్ ప్రొవైడ్ చేసినా, ఒక ప్రొడక్ట్ తయారు చేసినా, ఏదైనా మీరు ఈ కోవలోకి చెందుతారు. ఇప్పుడు నేను సర్విస్ తయారు చేస్తాను. నేను సర్విస్ ఇస్తాను. సో, నేను సర్విస్ ఇచ్చినప్పుడు అది కూడా ఒక ఐడియావే. ప్రొడక్ట్ కూడా ఉంది. అది కూడా ఒక ఐడియా. సో, చెప్పాలి అంటే ఈరోజు మనకు ఉన్న అవకాశాలు ముందర ఎప్పుడూ లేవు. ఇవాళ రోజున మనకున్న ఐడియాలు కానీ, వస్తున్న ఐడియాలు కానీ, ఇవన్నీ కూడా ఎంతో ఇంపాక్ట్‌ని క్రియేట్ చేసేలాగుంటాయి. సో, ఎందుకు మనం చేయలేం? ప్రతి వాళ్ళకి ఈ క్వెషన్ ఉంటుంది. మనం కూడా ఏమైనా చేద్దాం. మనం ముఖ్యంగా మన వాళ్ళు ఏంటి అంటే ఇమ్మీడియేట్‌గా ఆలోచిస్తే ఒక బిజినెస్ చేద్దాం. ఒక షాప్ పెడదాం. లేకపోతే ఇంకోటేమైనా స్టార్ట్ చేద్దాం. అన్నీ బిజినెస్ సైడే ఉంటాయి. అవి కూడా తప్పు అనటట్లేదు నేను. నేనంటున్నది ఇలాంటివి ఆలోచించుకుంటున్నప్పుడు ఒక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే మన పర్సనాలిటీ. మనం ఏమి చేయగలం? అందరూ బిజినెస్‌లో రాణించలేరు. అందరూ ఎంటర్‌ప్రెన్యూర్స్ కాలేరు. కానీ మనకు ఉన్న స్కిల్‌తోని మనం ఎలాగా మనకు అనుగుణంగా వాడుకుంటూ మనం ఎలా సక్సెస్ సాధించొచ్చు అన్నది ప్రతి వాళ్ళకి ఉన్న క్వెషన్. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను. నేను రియల్ ఎస్టేట్ బిజినెస్ అన్నది నేను చేయడం నాకు రాదు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అంటే మనం చాలా మన తెలుగు వాళ్ళలో ముఖ్యంగా మనం చుట్టుపక్కల చూస్తే అక్కడ ఇల్లు కొన్నాను, ఇక్కడ ఇల్లు కొన్నాను, ఇక్కడ అమ్ముతాను, ఇక్కడ చేస్తాను. నాకు అస్సలు రాదది. ఎక్కడ కొనాలో తెలీదు, ఎక్కడ చేయాలో అందుకని నేను అటుపక్క టైమ్ స్పెండ్ చేయను. కొన్ని మనకి తెలుస్తాయి. నేను చేయగలనా? చేయలేనా? అన్నది మనకి తెలుస్తాయి. తెలిసినప్పుడు మన స్ట్రెంగ్త్స్‌ని ఉపయోగించుకుంటూ మనం కానీ ఐడియాలు ఉద్భవించగలిస్తే మనకే చాలా అనుకూలంగా ఉంటుంది. ఇవాళ వీడియోలోని నేను కొన్ని పాయింట్స్ తీసుకొస్తాను. 2 మెథడ్స్ చెప్తాను. ఎలాగ మీరు ఐడియాలు క్రియేట్ చేసుకోవచ్చు. మీ ఐ మీ ఐడియాని ఎలాగా 10 మందికి తీసుకెళ్ళొచ్చు అన్నది. మీరు క్యాన్వా అన్న టూల్ వినే ఉంటారు కదా! ఈ క్యాన్వా అన్న టూలు 2013లోని ఒక 25 ఏళ్ల ఆవిడ స్టార్ట్ చేశారు. ఆస్ట్రేలియా పర్త్‌లో. ఆవిడకి ఏమీ లేదు. ఆవిడకి డిజైన్స్ అంటే చాలా ఇష్టం. ఆవిడ ఆలోచన ఏమిటి? అందరూ ఈజీగా లేకపోతే సులభంగా డిజైన్స్ చేసుకోవాలి. డిజైన్స్ వాడుకోవాలి. డెమోక్రటైజింగ్ ది డిజైన్ ప్రాసెస్ అని ఇంగ్లీష్‌లో అంటాం. అంతే ఆ సింపుల్ ఐడియా. ఆవిడ ఫౌండర్ క్లిఫ్‌తో కలిసి ఆ కాన్సెప్ట్‌ని ఒక చిన్న ప్రొడక్ట్‌గా తయారు చేశారు. ఇన్వెస్టర్స్ దగ్గరికి వెళ్ళడం స్టార్ట్ చేశారు. ఎవ్వరూ డబ్బులివ్వలేదు. కానీ వాళ్ళు నిరుత్సాహపడలేదు. దాన్ని ఎంత ఈజీగా మనం తీసుకెళ్ళగలం అని మొదలుపెట్టి ఒక 2, 3 ఏళ్ళు కష్టపడిన తర్వాత అప్పుడు వాళ్ళకి ఫస్ట్ ఇన్వెస్టర్ వచ్చారు. వచ్చిన తర్వాత ఇంక వెనక్కి చూసుకోక్కర్లేదు. ఇవాళ వాళ్ళ బిజినెస్ వాల్యుయేషను $26 బిలియన్. ఓకే. కానీ అందరూ అలాంటివి క్రియేట్ చేయగలరా అంటే ఒక విధంగా యెస్ చేయొచ్చు. మరొక విధంగా చేయలేం. అన్ అన్ని ప్రొడక్ట్‌కి, అన్ని ఐడియాలకి ఇన్వెస్టర్స్ అవసరం లేదు. మన చేతికున్న దాంట్లో మనం వాడుకోవచ్చు. ఇది నేను ముందర కూడా చెప్పాను. డబ్బులు లేకుండా స్టార్టప్ చేయడం ఎలాగా దాంట్లో. సో, వాళ్ళు ఎలా చేశారు అంటే ఎంత సింపుల్‌గా ఇవ్వగలం. మెల్లి ఒక మాట అంటారు. ఒక సక్సెస్‌ఫుల్ ప్రొడక్టు ఎందుకు సక్సెస్‌ఫుల్ అవుతుంది అంటే, అది సాల్వ్ చేసే ప్రాబ్లమ్‌ని రీత్యా కాదు. ఎంత సులభంగా కస్టమర్ దాన్ని వాడుకొని మన జీవితంలోకి లేకపోతే వాళ్ళ జీవితంలోకి తీసుకురాగలరు. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. వాట్సాప్. ఎంత సింపుల్ అది. ఒక యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. అవతల వాళ్ళకి ఫోన్ నంబర్ ఉంటే మీ ఇద్దరు కమ్యూనికేట్ చేసుకోవచ్చు. ఎస్ఎంఎస్ వాడక్కర్లేదు. ప్రపంచంలో ఎక్కడున్నా మీరు కమ్యూనికేట్ చేయొచ్చు.
కమ్యూనికేట్ చేయొచ్చు. 2 మీ మెసేజ్ వాళ్ళకి అందిందా లేదా, చూసారా లేదా, ఈ 3 చూసుకోవచ్చు. ఎంత సింపుల్. ఇన్నాళ్ళు ఈ వాట్సాప్ లేనప్పుడు మనం ఎస్ఎంఎస్ పంపించేవాళ్ళం. వచ్చిందా, రాలేదని రాలేదంటే తిట్టుకునేవాళ్ళం అంతే. కానీ అది వెళ్ళిందా లేదా అని ఇప్పుడు మనకు తెలుస్తుంది. అంత సింపుల్‌గా ఉంటుంది. సో, మన ఐడియా ఎప్పుడూ కూడా ఎంత సులభంగా అవతల వాళ్ళు వాళ్ళ జీవితంలోకి తీసుకోగలరు అన్న దాని మీదే ఒక ప్రోడక్ట్ కానీ, ఒక ఐడియా కానీ సక్సెస్ ఉంటుంది. సో, నేను 2 విధాలు చెప్తా అని చెప్పాను కదా! ఒకటి, చేంజ్ ద ఎన్విరాన్మెంట్. మీరు ఉన్న ఎన్విరాన్మెంట్‌లోంచి బయటికి రావాలి. ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే, మనం ఒకే దగ్గర ఉన్నప్పుడు మనకి ఐడియాలు ముందుకు వెళ్ళడం చాలా కష్టంగా ఉంటాయి. అందుకే మన పెద్దవాళ్ళు ఒక సామెత కూడా అంటారు, "కూపస్థ మండూకంలాగా" అని. సో, మనం కదలకుండా కూర్చుంటే ఎక్కడికి ముందుకు వెళ్ళం. కప్ప కూడా నూతిలో ఉండి అదే ప్రపంచం అనుకుంటుంది. ఒక్కొక్కసారి బయటికి రావాలి. సో, నాకు పని చేసే విధానం ఏంటి అంటే, నేను ఒక 2 రోజులు, నాకు ముందర ఒక ఆఫీస్ ఉండేది. కానీ నేను క్లోజ్ చేసేసాను. ఒక 2 ఏళ్ల తర్వాత క్లోజ్ చేసేసాను. క్లోజ్ చేసేయడం అంటే అక్కడికి వెళ్తే నాకు పెద్ద ఉపయోగం ఉండట్లేదు. సో, క్లయింట్ దగ్గరికెళ్ళాలంటే క్లయింట్ దగ్గరికెళ్ళాలి. సో, క్లయింట్ నా దగ్గరికి రావట్లేదు. ఎందుకు ఆఫీస్ అని చెప్పి నేను క్లోజ్ చేసేసాను. కానీ నేనేం చేస్తానంటే వారానికి 2 రోజులు ఒక కోవర్కింగ్ స్పేస్‌కెళ్తాను. మిగతా 3 రోజుల్లోని ఒక 2 రోజులు ఒక కాఫీ షాప్‌లో కూర్చొని పని చేసుకుంటాను. లేకపోతే ఇంకొక దగ్గరికెళ్ళి పని చేసుకుంటాను. ఒకరోజు నా వారంలో నా బయట మీటింగ్‌లన్నీ పెట్టుకుంటాను. సో, ఇలా డిస్ట్రిబ్యూట్ చేసుకోవడం వల్ల నాకేమవుతుందంటే, ఒకే ప్రదేశంలోని నేను ఉండిపోవట్లేదు. 4 చోట్లకి నేను తిరుగుతున్నాననమాట. ఈ తిరగడం వల్ల ఏమవుతుంది అంటే, మనకి ఆలోచనలు కూడా మారుతూ ఉంటాయి. ఎలా మారుతాయి అంటే, ఇంకొంచెం మెరుగుపడతాయి. తప్పకుండా మెరుగుపడతాయి. ఎందుకంటే, కాన్స్టెంట్‌గా ఒకటే చూస్తున్నప్పుడు, ఒక్కసారి మనసు మళ్లించుకొని ఇంకోటైనా చూస్తే, ఓహ్! అల్లది ఇందుకన్నా బావుంటుంది కదా! అంటాం. సో, అందుకే మనం ఏ ఏ సినిమా చూసినా, లేకపోతే ఏ సీరియల్ చూసినా, ఓహ్! ఆళ్ళ దాంట్లో వాళ్ళ పెర్ఫార్మన్స్ బావుంది, ఈళ్ళ దాంట్లో బాలేదు. అదే కానీ మీరు సినిమాలు చూడకుండా ఒకే సినిమా చూస్తే చాలా బావుంది అనుకుంటాం. అంతే, అక్కడితో ఆగిపోతూ ఉంటాం. సో, అందుకని ఎంత ఫ్రీక్వెంట్‌గా వీలైతే అంత ఫ్రీక్వెంట్‌గా మీరు ఎన్విరాన్మెంట్ చేంజ్ చేస్తూ అలాగని నేను ఊర్లు వెళ్ళిపోండి అనట్లేదు. మీ ఊర్లోనే చుట్టుపక్కల ఎక్కడో తిరుగుతూ ఉండండి. ఒకరోజు ఒక దగ్గర కూర్చుంటాం. ఇంకో దగ్గర కూర్చుంటాం. కూర్చున్నప్పుడు ఏమవుతుందంటే, మన ఆలోచనలు మెరుగుపడతాయి. ఫ్రెష్ థాట్స్ వస్తూ ఉంటాయి. ఇంకొకటి నాకు చాలా వర్కౌట్ అవుతుంది ఏంటి అంటే, ఐ లవ్ డ్రైవింగ్. సో, డ్రైవ్ చేస్తున్నప్పుడు నాకు ఐడియాలు వస్తూ ఉంటాయి. అన్ని సార్లు వస్తాయా? అన్ని సార్లు రావు. కానీ తప్పకుండా ఒక ఒక 2, 3 సార్లు మంచి మంచి ఐడియాలొస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న శుక్రవారం, శనివారం నేను బయటికెళ్ళాను. సో, ఒక 4 అవర్స్ డ్రైవ్‌లోని నాకు నా పాడ్‌కాస్ట్ చేయడానికి 4 టాపిక్స్ దొరికాయి. సో, అది నేనిప్పుడు కూర్చొని దాని మీద వర్క్ చేసుకుంటాను. ఈ వారం అంతా వర్క్ చేసుకుంటాను. సో, ఏమంటున్నాను అంటే, ఎవరి కంఫర్ట్ జోన్, మీ కంఫర్ట్ జోన్ మీకు ఏది సులభంగా ఉంటుందో, ఏది ఎక్కడుంటే మీకు మంచి ఐడియాలొస్తాయి, లేకపోతే మంచి ఆలోచనలొస్తాయన్న మీకు నమ్మకం ఉందో, అది చేయండి. నాకు డ్రైవ్ చేస్తున్నప్పుడు ఐడియాలొస్తాయి. లేకపోతే ట్రావెల్ చేస్తున్నప్పుడు ఐడియాలొస్తాయి. ఇట్ వర్క్స్ ఫర్ మీ. మీకు ఏది వర్కౌట్ అవుతుందో అది వర్క్ చేస్తుంది. కొంతమంది గ్రూప్ స్టడీలో చాలా బాగా చదువుకుంటారు. కానీ సింగిల్‌గా చదువుకోవాలంటే మాత్రం వాళ్ళకి చాలా కష్టంగా ఉంది. డిస్ట్రాక్షన్స్ ఎక్కువైపోతూ ఉంటాయి. నాకు ఆ ప్రాబ్లమ్ ఉండేది చిన్నప్పుడు. నేను గ్రూప్ స్టడీ చేయలేకపోయేవాడిని. నా సొంతంగా నేను ఉండాలి. సో, ఎవరికి ఏది సులభంగా ఉంటుందో అది వాడుకోవడానికి ట్రై చేయండి. అది వాడుకోవడం వల్ల ఏమవుతుంది అంటే, మీ ఆలోచనలు కూడా మెరుగుపడతాయి. 2, బ్రెయిన్ స్టార్మింగ్. ఈ బ్రెయిన్ స్టార్మింగ్ గురించి నేను ముందర కూడా చెప్పాను. నేను మళ్ళీ కూడా మాట్లాడతాను. బ్రెయిన్ స్టార్మింగ్ అన్నది మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటూ ఉండడం. నాకు ఏది వర్కౌట్ అవుతుంది అంటే, విజువల్ బ్రెయిన్ స్టార్మింగ్ వర్కౌట్ అవుతుంది. ఎక్స్ మైండ్‌లో వాడుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు ఇప్పుడు చూపిస్తున్నది మా స్టూడియో నవక హోల్ కంపెనీ తాలూకు 4 సర్వీస్‌లు. కానీ మీరు చూస్తే ఈ 4 రాడానికి ఒక 400 ఐడియాలు బ్రెయిన్ స్టార్మ్ చేసుకుంటే ఈ 4 దగ్గరికే వచ్చాం. అంత ఎందుకు ఈ లాస్ట్ ఇయర్ నేను యూట్యూబ్ ఛానల్ నాది రీస్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు బోలెడు ఐడియాలొచ్చాయి. కానీ నేను ముందుకు వెళ్ళలేకపోయాను. ఏదో ఒకటి రేపు చేద్దాం, లేకపోతే ఎల్లుండి చేద్దాం, ఇవాళ ఐడియా బాలేదు, ఇది లేదు, అది లేదు, మోటివేషన్ లేదు అని. కానీ ఇవన్నీ ప్రతి మనిషికి ఉంటాయి. మీకు ఉంటాయి, నాకు ఉంటాయి. ఒకటి డిఫరెన్స్ ఏంటి అంటే, మనం ఆగకుండా ముందుకు తీసుకెళ్తూ ఉండాలి దాన్ని. పర్సిస్టెన్స్, పర్సివరెన్స్, ఇవి చాలా ముఖ్యం. వదిలేసుకోకండి ఐడియాని. ప్రయత్నం చేసి అప్పుడు వదిలేసుకుంటే మీకు కూడా సాటిస్ఫాక్షన్‌గా ఉంటుంది. ఓకే, నేను ట్రై చేశాను,
కానీ ముందుకు వెళ్ళలేకపోయాను. ఇంకొకటి ట్రై చేస్తాను. అందరూ అంటారు, నువ్వు ఒక్కొక్కసారి మనకి వర్కౌట్ అవునప్పుడు నన్ను కూడా అంటూ ఉంటారు, ఏదో చేస్తూ ఉంటాడు వాడు అని. తప్పకుండా అలాగే అనుకోని నేను వాళ్ళ కోసం నేను బతకట్లేదు. నా కోసం నేను బతుకుతున్నాను. సో, ఏం పర్వాలేదు. ఒకళ్ళకి నచ్చకపోయినా, 10 మందికి నచ్చకపోయినా, మీకు ఆనందాన్నిస్తే తప్పకుండా దాన్ని మీరు ముందుకు తీసుకెళ్ళండి. నేను మొన్న ఒక వీడియో చూస్తున్నాను. ఎంత బాగా చెప్పాడో ఆయన. మనం చాలా సార్లు మనకి మనమే ఆపేసుకుంటాం. రెసిస్టెన్స్. ఇది మనకెందుకులే. ఇది మనం చేయగలమా? నాకు డబ్బులు లేవులే. ఇలాగ ప్రతీదీ మనకి మనమే రెసిస్ట్ చేసేసుకుంటూ ఉంటాం. ఆ రెసిస్టెన్స్ కానీ పక్కన పెట్టగలిస్తే చాలా చాలా ముందుకెళ్ళొచ్చు. నెట్‌ఫ్లిక్స్‌లోని ఒక సీరీస్ ఉంది. 'సూట్స్' అని నాకు చాలా నచ్చుతుంది. ఒక 8 సీజన్‌లుందది. అందులోని ఆ మెయిన్ క్యారెక్టర్ 'హార్వీ స్పెక్టర్' అని ఆయన ఒక మాట అంటాడు. అందరూ అనుకుంటారు నేను అదృష్టవంతుడని. కాదు, నా అదృష్టాన్ని నేను క్రియేట్ చేసుకుంటాను అంటాడు. అబ్సల్యూట్‌లీ కరెక్ట్. దానికొక నాకో ఫార్ములా కూడా ఉంది. మన అదృష్టం మనం ఎలా క్రియేట్ చేసుకోవాలి అని. లక్ అంటాం కదా! లొకేషన్, అండర్‌స్టాండింగ్, కనెక్షన్స్ అండ్ నాలెడ్జ్. ఈ 4 కలిపితేనే లక్ అవుతుంది. మీరు సరైన చోట ఉన్నప్పుడు, సరైన ప్రశ్న ఉన్నప్పుడు, సరైన అవగాహన ఉన్నప్పుడు ఆ సబ్జెక్ట్ మీద మీరు కాన్ఫరెన్స్‌కి వెళ్తారు. ఒక పెద్దాయన వచ్చి మాట్లాడుతున్నారు. అందులో సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్‌పర్టు. మీకు కానీ ఆ డొమైన్ మీద స్ట్రెంగ్త్ ఉంటే మీకు ఏ ప్రశ్న అడగాలో తెలుస్తుంది. మీరు ఏ ప్రశ్న అడగాలో తెలిసినప్పుడు ఆయన కూడా సమాధానం స్పెసిఫిక్‌గా చెప్తారు. మీరు చూడండి, చాలామంది కాన్ఫరెన్స్‌లకి వెళ్తారు, ఇది చేస్తారని. అందరూ జనరిక్‌గా మాట్లాడతారు. అది కరెక్ట్ కాదు. జనరిక్ వాళ్ళు మాట్లాడతారు. దట్స్ ఓకే. ఎందుకంటే వాళ్ళని పిలిచారు. మీరు అందరిని ఇన్‌స్పైర్ చేయడానికి మాట్లాడండి అని. ఆయన జనరిక్‌గా మాట్లాడతారు. కానీ మీ మీద అవగాహన ఉంటే మీకు కావలసిన సమాధానాన్ని వాళ్ళ నుంచి రాబట్టుకోవాలి. అది అదృష్టం అంటే. అలా వచ్చినప్పుడు మీ నాలెడ్జ్ పెరుగుతుంది. మీ పని సులభం అయిపోతుంది. సో, క్రియేట్ యువర్ ఓన్ లక్. దానికి కూడా కృషి చేయాలి. ముందుకు వెళ్ళాలి. దాన్ని సమంగా అర్థం చేసుకోవాలి. సమంగా బిల్డ్ చేయాలి. సో, దాని సమ్మరీ అంతా కలిపితే ఇది. సో, ఈ 2 చెప్పిన తర్వాత ఇంక ఏమి చేయగలము అన్నది మీరు ఆలోచిస్తున్నప్పుడు, తప్పకుండా బ్రెయిన్ స్టార్మింగ్ మాత్రం ప్రాక్టీస్ చేయండి. ఒక్క రోజులో రాదు. 2 రోజుల్లో రాదు. 3 రోజుల్లో రాదు. 6 నెలలు పడుతుంది. పట్టనండి. ఎందుకు 6 నెలల తర్వాత మీకు సమాధానం వస్తుంది. ఎందుకొస్తుంది తెలుసా? ఎందుకంటే మీరు ఆ 6 నెలలు దాని గురించి ఆలోచించడం మానేయలేదు కాబట్టి. మీరు పర్సిస్టెంట్‌గా దాన్ని ముందుకు తీసుకెళ్లారు. యూ వర్ వెరీ, వెరీ పర్సిస్టెంట్ టు గెట్ ద ఆన్సర్ ఫర్ దట్ ప్రాబ్లమ్. అలాంటప్పుడే సమాధానాలొస్తాయి తప్ప, ఒక్కసారి ట్రై చేసి వదిలేస్తే సమాధానాలు రావు. ఐ హోప్ ఈ 2 టెక్నిక్స్ మీకు కూడా ఉపయోగపడతాయని. కింద నా క్యాలెండర్ లింక్ ఉంది. నా లింక్డ్ఇన్ యూఆర్ఎల్ ఉంది. తప్పకుండా నాతో కనెక్ట్ అవ్వండి. ఏ మాత్రం నేను సాయం చేయగలిసినా తప్పకుండా నేను చేస్తాను. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ప్లీజ్. థాంక్ యూ.